సిసిఎస్ సిఏ ఉన్నారా? ఎస్ఐ మహేందర్ సార్ రైట్. అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు, సూర్యాపేట జిల్లాలో ఈ నెల 17వ తేదీన నూతన్కల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మిర్యాల గ్రామంలో సాయంత్రం 4:30 నుంచి 5 గంటల ప్రాంతంలో ఆ విలేజ్ ఎల్డర్గా ఉన్నటువంటి మెంచు చక్రయ్య గౌడ్ అనేటువంటి పెద్ద మనిషిని అదే గ్రామానికి చెందినటువంటి దుండుగలు అతి కిరాతకంగా దాడి చేసి పాశవికంగా హత్య చేయడం జరిగింది. దీనికి సంబంధించి సూర్యాపేట జిల్లా పోలీసు యంత్రాంగం చాలా కఠినంగా తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి మల్టిపుల్ టీమ్స్ని వాళ్ళ అపరెన్షన్ కోసం డిప్యూట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈరోజు మనకు తుంగతుర్తి పరిధిలో మార్నింగ్ అవర్స్ 6:30 ప్రాంతంలో మనం వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే ఈరోజు ఈ అఫెన్స్లో ఈ మెంచు చక్రయ్య గౌడ్ హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి ఒక వ్యక్తిని, అదేవిధంగా ఇతని హత్యకు కుట్ర పన్నినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు, సొంత కుటుంబ సభ్యులైనటువంటి అల్లుడు కనకటి వెంకన్న ఆలియాస్ వెంకటేశ్వర్లు, వాళ్ళ భార్య, అదేవిధంగా ఇతర అక్యూజులందరినీ ఒక 13 మంది అక్యూజులని ఈ వెహికల్ చెకింగ్లో పట్టుకోవడం జరిగింది. వీళ్ళని డీటెయిల్గా మనం ఎగ్జామిన్ చేస్తే వాళ్ళందరూ కూడా వాలంటరీగా మెంచు చక్రయ్య గౌడ్ యొక్క హత్యకి పన్నిన కుట్ర విధానం వాళ్ళు తెలియజేయడం జరిగింది. దీన్ని మనం సిస్టమేటిక్గా ఇన్వెస్టిగేషన్లో డెవలప్ చేయడం జరిగింది. దీనికి ప్రధానంగా మనం కేసు ఈ నేరస్తులు ఈ మెంచు చక్రయ్య గౌడ్ని ఒక కుట్ర ప్రకారం, పథకం ప్రకారం హత్య చేయాలని ఎటువంటి ప్లాను గత కొన్ని రోజులుగా వాళ్ళు వేసుకున్నట్లు, ప్రధానంగా ఈ నెల 13వ తారీఖు మార్చి 13వ తారీఖు విలేజ్లో ఉన్నటువంటి బొడ్రాయి ఉత్సవాలలో ఇతన్ని ఆ రోజు అందరూ ఒక దగ్గర గుమ్మిగూడి ఆ విలేజ్ ఏరియాలో గుమ్మిగూడి, సో మెంచు చక్రయ్య గౌడు మనకు ప్రతి పనిలో కూడా మన ఆధిపత్యానికి అడ్డు వస్తున్నాడు, సో ఇతన్ని ఎట్లయినా ఎలిమినేట్ చేసుకోవాలనేటువంటి పథకాన్ని వీళ్ళందరూ పన్నడం జరిగింది. సో ఇందులో చూస్తే మనం వివరాల్లోకి వెళ్తే నూతన్కల్ మండలం మిర్యాల గ్రామానికి చెందినటువంటి మెంచు చక్రయ్య గౌడ్ గత 30-40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో పెద్ద మనిషిగా, విలేజ్ పెద్దగా చలామణి అవుతూ గ్రామ సర్పంచ్గా పనిచేసి, ఆ తర్వాత తన కూతుర్ని కూడా గ్రామ సర్పంచ్ చేసి, తన సొంత అల్లుడు 3వ అల్లుడైనటువంటి కనకటి వెంకటేశ్వర్లు పిఏసిఎస్సి చైర్మన్ కావడంలో కూడా ఆయన సహాయ సహకారాలు ఉంటూ, సో అందరూ ఒక కుటుంబ సభ్యులుగానే ఉంటూ వస్తున్నారు. 2020 తర్వాత ఈ చక్రయ్య గౌడు తన అల్లుడైనటువంటి కనకటి వెంకన్న ఎప్పుడైతే పిఏసిఎస్సి చైర్మన్ అయినాడో మండల స్థాయిలో తన ఆధిపత్యం చెలాయించడం, అదేవిధంగా చెలాయిస్తున్నప్పటికీ విలేజ్లో మెంచు చక్రయ్య గౌడ్ యొక్క ఆధిపత్యం అనేది కొనసాగుతూ వస్తుంది. సో ఈ మెంచు చక్రయ్య గౌడ్ యొక్క ఆధిపత్యము సహించలేనటువంటి సొంత అల్లుడు, కూతురు వీళ్ళందరూ అతనికి వ్యతిరేకంగా ఒక వర్గంగా ఏర్పడి కొంతమందిని ఏర్పాటు చేసుకొని ఒక గ్రూపుగా ఆధిపత్యం కోసం ఈ విధమైనటువంటి ఒక వాళ్ళ మధ్యలో మనస్పర్ధలు అనేవి కొనసాగుతూ ఉన్నాయి. అయితే 2023లో ఎప్పుడైతే అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మెంచు చక్రయ్య గౌడ్ కాంగ్రెస్లోకి వచ్చి ఆయన యొక్క పార్టీ వచ్చిన తర్వాత, అదేవిధంగా 2024లో కనకటి వెంకన్న మళ్ళీ కాంగ్రెస్లోకి రావడం, కాంగ్రెస్లో వచ్చినప్పటికి కూడా మెంచు చక్రయ్య గౌడ్ యొక్క ఆధిపత్యం కొనసాగడంతో సహించలేకున్నటువంటి కనకటి వెంకన్న గ్రూపు సభ్యులందరూ కూడా
సో మెంచు చక్రయ్యని ఎలాగైనా అంతమొందించాలి, మన ఆధిపత్యానికి అడ్డు వస్తున్నటువంటి మెంచు చక్రయ్యని మనం ఆధిపత్యాన్ని తొలగించుకోవాలనేటువంటిది ప్రణాళికతోటి ముందుకు పోతున్నారు. సో ఈ నెల 13వ తారీఖు జరిగినటువంటి బొడ్రాయి ఉత్సవాలు అనేవి దీనికి ఇంకో కొంచెం ఆజ్యం పోయడం జరిగింది. ఈ బొడ్రాయి ఉత్సవాలలో గతంలో చూస్తే కనకటి వెంకన్న ఆయన ఆధిపత్యంలో ఆయన యొక్క నాయకత్వంలో బొడ్రాయి ఉత్సవాలు జరుగుతూ ఉండేవి. సో ఈసారి మాత్రం మెంచు చక్రయ్య గౌడు తన యొక్క అనుచరులతోటి విలేజ్లో బొడ్రాయి ఉత్సవాలని నిర్వహించాలని బహిరంగంగా చాటింపు ద్వారా చేయడంతో జీర్ణించుకోలేనటువంటి కనకటి వెంకన్న అండ్ ఆయన గ్రూప్ సభ్యులందరూ కూడా ఇతన్ని ఎట్లనైనా అంతమొందించాలని చెప్పి ప్రత్యక్షంగా మీరు అఫెన్స్లో పాల్గొనండి, మేము పరోక్షంగా మీకు సహకారం అందిస్తామని చెప్పి సో ప్రత్యక్షంగా ఈ కనకటి శ్రవణ్ అనేవాడిని, అదేవిధంగా పెద్దింటి మధు, గంధసిరి వెంకటేష్, కనకటి లింగయ్య, కనకటి శ్రీకాంత్, పెద్దింటి గణేష్ అండ్ కనకటి ఉప్పలయ్య వీళ్ళందరినీ పురమాయించడం జరిగింది. ప్రతిరోజు చక్రయ్య గౌడు మధ్యాహ్నం టైంలో 3-4 గంటల ప్రాంతంలో ఆయన వ్యవసాయ పొలానికి పోయి మళ్ళీ తిరిగి వచ్చే క్రమంలో వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి ప్లేస్ని వెతుక్కొని ఆ ప్లేస్లో